శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పర్యాటకులు సందడి చేస్తున్నారు. రిజర్వాయర్ రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి నీటిని విడుదల చేశారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లను తొక్కుతోంది. రిజర్వాయర్ దగ్గర జలకళ సంతరించుకోవడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, భారీ వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు ముందుగా శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కృష్ణమ్మకు జలహారతిచ్చి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా నీళ్లు విడుదల చేశారు. ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కూడా నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్ల నుంచి కూడా కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతూ దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ వైపుకు కూడా ఏదైతే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి కృష్ణమ్మ పర్వాలను చూసేందుకు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మాతో మాట్లాడే కొంతమంది పర్యాటకులు అర్థం చెప్పండి, ఎలా ఫీల్ అయ్యింది? యాక్చువల్లీ నాది ఈరోజు పుట్టినరోజు, దేవుడి దర్శనం కోసం అని చెప్పి వచ్చాము. కానీ వచ్చినాక తెలిసింది ఇక్కడ ఈరోజు డ్యామ్ గేట్లు ఎత్తుతున్నారని చెప్పి. చూసేసరికి పిల్లలందరూ బాగా ఎగ్జైట్ ఫీల్ అయ్యి బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. చూసారా ఇంతకుముందు ఎప్పుడన్నా ఇట్లా? నేను ఎప్పుడో 2008లో చూశాను, మళ్ళీ ఇప్పటివరకు చూడలేదు. మళ్ళీ ఇదే చూడడం 2008 డిగ్రీ చదివే రోజుల్లో చూశాను నేను. చాలా రోజులు అయింది చూసి, చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అసలు అనుకోలేదు ఇలా డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తారని ఇవాళ, కానీ అనుకోకుండా వచ్చాము దేవుడి దర్శనానికి. ఆ శివయ్య ఆశీర్వాదంతో మాకు ఈరోజు ఇలా అందరితో పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడానికి బాగా ఆపర్చునిటీ దొరికింది. వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉందండి. ఇదే ఫస్ట్ టైం నేను డ్యామ్ గేట్లు ఎత్తడం చూడడము. చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాము. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అసలు. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఇదే ఫస్ట్ టైం 4 గేట్లు ఎత్తినప్పుడు చూడడము. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. పిల్లలు కూడా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము హైదరాబాద్ నుండి వచ్చాం. చాలా హ్యాపీగా ఉందండి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మొత్తం మీద మనం చూడవచ్చు, ఏదైతే పర్యాటకుల రద్దీ కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యూ పాయింట్లన్నీ కూడా పర్యాటకులతో కిటకిటలాడుతుంది. గంట కూడా ఏదైతే పర్యాటకుల సంఖ్య పెరుగుతుండడంతో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు, అదేవిధంగా డ్యామ్ అధికారులు కూడా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి.